అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన గొప్పలు చెప్పుకోవడము, ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేసే తిప్పలు పడ్డము నిన్న స్పష్టంగా ఆయన గారి మొహంలో కనిపించింది ప్రజలందరికీ. చంద్రబాబు 5 సంవత్సరాల్లో అంటే 2014-19 మధ్యలో 2,49,530 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 2014లో మనది విభజిత రాష్ట్రం, తెలంగాణతో విడిపోయి ఉన్నాం. దాంతో పాటే మనకు 98,000 కోట్ల రూపాయలు అప్పు షేర్ అయ్యింది. అలాగే మనము మన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాటికి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉన్నాం మనం. దాంతో పాటు 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు మిగిలిందనమాట. మొత్తంగా 2,49,530 కోట్లు 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి అప్పు తేలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో 3,32,671 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 1,30,000 కోట్ల రూపాయలు, మనకు 2014లో వారసత్వంగా వచ్చినటువంటి అప్పు 1,04,000 కోట్ల రూపాయలు, వెరసి 2,49,000 అంటే రౌండ్ ఫిగర్ 3 లక్షల కోట్లు అనుకుందాం. సో ఆ 3 లక్షల కోట్లకు ఈయన గారు చేసినటువంటి 3,32,671 కోట్లు అంటే 3,33,000 కోట్లు ఈయన గారు చేసినవి. సో ఈయన గారు ఏం మాట్లాడతారంటే, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు కంటే నేను చేసినటువంటి అప్పు చాలా తక్కువ అని చెప్పేసి మాట్లాడతాడు. ఎక్కడైనా కానీ ఇప్పుడు రూపాయి ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ అంటే మనలాంటి వాళ్ళు ఏమంటారు, అవును 10 రూపాయలే ఎక్కువ అబ్బా అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం మా రూపాయే ఎక్కువ అంటాడు. సో అది ఆయన గారి వితండవాదం అనమాట. నిన్న కూడా అదే ప్రయత్నం చేశాడనమాట. ఎక్సెల్ షీట్ వేసుకొని మరీ వచ్చేసాడనమాట. ఈ అప్పుల విషయంలో ఏదో చెప్పేద్దాము, ఏదో ఒకటి సోషల్ మీడియాలోకి ఈ ఎక్సెల్ షీట్ ను తోసేద్దాము, జనాలను నమ్మిద్దాము అని చెప్పేసి ప్రయత్నం అయితే చేశాడు. మొత్తానికి ఇంకా వైసీపీ పెయిడ్ పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఈయన గారు తెచ్చినటువంటి ఎక్సెల్ షీట్ నే తెగ పిసుక్కుంటూ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా సునకానందం పొందుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి చదువు రాదు అని ఈ తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండే మాట నేనేమనుకునే వాళ్ళంటే, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎంతైనా జగన్మోహన్ రెడ్డి బేగంపేట్ స్కూల్లో ఆయన గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట, ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట. ఆయన గారు చాలా అనర్గళంగా ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు, మనం అంతా వింటా ఉన్నాం కదా అనుకున్నాను. కానీ నిన్న ఈయన గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఇంగ్లీష్ స్క్రిప్ట్ ను చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈయనకు నిజంగానే చదువు రాదు. ఇంగ్లీష్ లో ఒకటి ఉంటే కానీ తెలుగులో ఈయన తర్జుమా చేసేది మాత్రము వేరే ఉందన్నమాట. చేతిలో ఉన్నటువంటి ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో చంద్రబాబు నాయుడు ఈ 11 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 31,000 కోట్ల రూపాయలు అని స్పష్టంగా ఉంది. దాన్నే ఆయన ఓపెన్ గా చదవడం కూడా జరిగింది. కానీ ఆయన గారు తెలుగులో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశాడు అంటే, చంద్రబాబు నాయుడు ఈ 11 నెలల కాలంలో 1,31,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పేసాడు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి కంటికి ఆయన గారి మాటల్ని వినేవాళ్ళు పెద్ద 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 బులుగు గొర్రెల మాదిరిగా కనిపించి ఉండొచ్చు. లేదంటే జనాలకు చదువు రాదనుకుంటానాడా, ఇంగ్లీష్ అర్థం కాదనుకుంటానాడా, ఏమనుకుంటానాడా మాకైతే ఏం అర్థం కాలే. నువ్వు ఒకవేళ అబద్ధం చెప్పాలని ఫిక్స్ అయినప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి నిజాన్ని బయటికి చెప్పకూడదు కదా. అన్ని ఆత్రం పనులే. ఇట్లా ఆత్రంతో ఆవేశంతో చేసే సిబిఐ వాళ్లకు అడ్డంగా దొరికిపోయినావు 43,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసుల్లో. ఇట్లా ఆత్రంతో ఆవేశంతో చేసే నిన్నటికి నిన్న ఈ లిక్కర్ స్కామ్ లో కూడా అడ్డంగా దొరికిపోయినారు. రాజ్యాంగ ఉల్లంఘనలు బీభత్సంగా చేస్తా ఉన్నారు. అప్పటికి ఈయన గారు ఏదో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినట్టు ఫీల్ అయిపోతా ఉన్నాడు అనమాట. గత 5 సంవత్సరాల పాటు ఈయన గారు అమలు చేసింది వీళ్ళ తాతగారు రాజారెడ్డి గారు రాజ్యాంగం కదా, మనమంతా మర్చిపోయినామా? అవి మర్చిపోలేదు కాబట్టి ఈయన గారికి 11 సీట్లు ఇచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా 366 గనులపై హక్కులను ఏపీఎండిసికి కట్టబెట్టి వాటి విలువను 1,91,000 కోట్లుగా లెక్కగట్టి వాటిని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలనుకుంటున్నారు అని చెప్పేసి ఈయన గారు తప్పుడు ప్రచారాలు చేయడం మొదలు పెట్టారనమాట. ఇదే పాయింట్ ని ఈయన గారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది తప్పుడు ఆరోపణ కాబట్టి నువ్వు ఇంకా దీన్ని మానుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈయన గారు ఆరోపించినటువంటి ఆరోపణను వాళ్ళు కొట్టిపడేయడం జరిగిందనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎలాగో నా పప్పులు ఉడకలేదు కాబట్టి
మనము రాజకీయంగా మళ్ళీ నిలదొక్కుకోవాలంటే జనాల దగ్గర ఈ పప్పులను ఉడికించాలి అని చెప్పేసి ఈయన కుళ్ళిపోయిన పప్పులన్నీ తీసుకొని వచ్చి ఉడికించేటటువంటి ప్రయత్నం చేశాడనమాట. అంటే జనాల ముందు వేసేద్దాము, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు డిస్కషన్లు చేసుకుంటారు, మనం అంతిమంగా లబ్ధి పొందొచ్చు అనేటటువంటి ప్రయత్నం చేశాడనమాట. నేను 2023-24లో 67,720 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశాను. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2024-25లో 81,597 కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దాంట్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటి అంటే కనుక 2024-25 ఆర్థిక సంవత్సరంలో జూన్ 4వ తేదీ వరకు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి మంగళవారం అప్పులు ఉన్నాయి. మంగళవారం అప్పులు అంటే మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారం రోజున అప్పులు చేసేవాళ్ళు. అందుకోసమని ప్రత్యేకంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని డోన్ నియోజకవర్గం నుంచి తరిమేసి ఢిల్లీలో ఆయన గారికి పర్మనెంట్గా ఒక ఫ్లాట్ కొనిచ్చి అక్కడే ఉండు, అక్కడే ఆర్థిక శాఖ మంత్రి గారిని కాకాబడతా ఉండు, మనకు ప్రతి మంగళవారం అప్పులు అవసరం అని చెప్పేసి ఢిల్లీలో కాపురం పెట్టించాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో. అట్లా జూన్ 4వ తారీఖు వరకు తెచ్చినటువంటి అప్పులు మొత్తం వచ్చేసి 23,000 కోట్ల రూపాయలు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉండేటటువంటి ఈ 81,597 కోట్ల రూపాయల్లో ఈ 23 కోట్ల రూపాయలు తీసేస్తే ఎంత మిగులుతుంది? నికరంగా 58,597 కోట్ల రూపాయలు మిగులుతుంది అనమాట. దాంట్లో నీ షేర్ కూడా ఉంది కదా స్వామి. ఇక మిగిలినటువంటి ఈ 58,597 కోట్ల రూపాయలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2023-24 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 20% తక్కువే ఉంది కదా. పైపెచ్చు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ 58,597 కోట్ల రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో ఆయన గారు తీసుకొచ్చినటువంటి అప్పులు. నీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టేసి, కుల కార్పొరేషన్లన్నింటినీ తాకట్టు పెట్టేసి, డిఎస్సి ఉద్యోగాలను తాకట్టు పెట్టేసి, లిక్కర్ పాలసీలను తాకట్టు పెట్టేసి ఆయన అప్పులు తీసుకురాలేదు కదా. సో దీన్నంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బురద జల్లే ప్రయత్నం మాత్రమే చేశారే తప్ప ఇందులో ఎక్కడైనా కానీ హేతుబద్ధత ఉందా? ఈయన మాటలకు ఎక్కడైనా కానీ వాల్యూ ఉందా? అన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు తప్ప. ఈ అధికంగా చేసినటువంటి అప్పులన్నీ ఎవరు జేబుల్లోకి పోతున్నాయి అని చెప్పేసి తుంగబుర్ర కబుర్లన్నీ చెప్పే ప్రయత్నం చేశాడనమాట. ఇవేమైనా లిక్కర్ మాఫియా డబ్బులా జేబులలోకి పోయేదానికి? నాకు తెలియక అడుగుతానా జగన్ అన్న, నువ్వు చేసిన లిక్కర్ మాఫియాలో వచ్చిన డబ్బులా నీ జేబులోకి వచ్చినట్టు జేబుల్లోకి పోయేదానికి? స్టేట్ కోసం చేసిన అప్పులు స్టేట్ ప్రజలకు కాకపోతే ఇంకెవరి కోసం ఉపయోగపడతాయి? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఇన్ని అప్పులు చేసావు, అవన్నీ నీ జేబుల్లోకి పోయినాయా? ఆ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి ప్రతి రూపాయి అప్పుకు కూడా ఏజీ నివేదికల్లో, ఆర్బీఐ వెబ్సైట్లలో ప్రతి రూపాయికి కూడా లెక్కలు అనేది స్పష్టంగా కనపడతాయి. నువ్వు ఒకసారి ఆ వెబ్సైట్లలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఓ మనకు చదువు రాదు కదా, సర్లే. ఆర్బీఐ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో మనకు వచ్చేటటువంటి అప్పులు అనమాట. వాటికి ప్రతి రూపాయికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. అలాగే ఈ తెచ్చినటువంటి అప్పులను తిరిగి చెల్లించేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా అకౌంట్ ఆర్బీఐ దగ్గర తాకట్టులో ఉంటుంది. అంటే ఆటోమేటిక్లీ వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ ను వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. ఈ విషయాలన్నీ 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? తెలుసు. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్యలో ప్రభుత్వం మీద ఒక నెపాన్ని, ఒక బురదను చల్లేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తా కూర్చున్నాడు ఈయన. ఇంకా ఈయన గారు ఏం మాట్లాడతాడంటే 2023-24 సంవత్సరంలో మేము 23,330 కోట్ల రూపాయలు మూలధనం వ్యయం చేశాము, అంటే ఖర్చు చేశాము. చంద్రబాబు నాయుడు మాత్రము కేవలం 19,177 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడు అని చెప్పేసి ఆయన గారు మాట్లాడడం జరిగిందనమాట. 2024-25లో చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి మూలధన ఖర్చు ఎంత అంటే 24,286 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ఇచ్చే లోన్లు, అడ్వాన్సులు, మూలధన వ్యయం నుంచి కావాలనే తీసేసి 19,177 కోట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్టు బురద జల్లేటటువంటి ప్రయత్నం చేశాడనమాట. సో దీనంతటికీ మెయిన్ రీజన్ ఒకటే, ప్రజల్లో
తన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కాసింతైనా తగ్గించి మళ్ళీ రాజకీయంగా ఆయన గెయిన్ అవ్వడం, తద్వారా జనాల్లో మళ్ళీ సింపతి క్రియేట్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ దోపిడీలకు పాల్పడాలి. ఇది ఆయన మోటివ్. ఆయన మోటివ్ని ప్రజలంతా గమనిస్తానే ఉన్నారు. ప్రజలంతా ఏం పిచ్చోళ్ళేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పప్పులు ఉడకవు, మీ పాచికలు పారవు. ఇది వాస్తవం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.